హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వ్లాగ్లో నా నా డే రొటీను అట్లాగే ఒక హెల్దీ రెసిపీ కూడా చూపిస్తాను. ఇక్కడైతే నేను ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఈరోజు మా పిల్లలకి హాలిడేస్ ఇచ్చిన ఫస్ట్ డే అన్నమాట. సో వాళ్ళతో పాటు నేను కూడా చాలా లేట్గా లెగిసాను. ఇంకా మార్నింగ్ లేట్గా లెగిస్తే ఆ రోజు వర్క్ అంతా లేటుగానే అయ్యిద్ది కదా. సో బ్రేక్ఫాస్ట్ లేట్గా చేసాము, బాత్ లేట్గా చేసాము, అన్నీ లేట్ అయిపోయినాయి అనమాట. ఇంకా మా పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ చేసి వాళ్ళనైతే కొంచెం ఆడుకుంటానంటే బయటకైతే రెడీ చేసి పంపాను. మా హస్బెండ్ కూడా ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే టిఫిన్ చేయలేదు. ఫస్ట్ ఇల్లు క్లీన్ చేసేసుకుంటే కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది. సో ఇల్లు మొత్తం సదిరేసుకుని ఊడ్చేసుకున్న తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాను. ఇప్పుడైతే ఇక్కడ మొత్తం ఎక్కడ పాడేశారండి. సో అవన్నీ తీసుకుంటున్నాను. ఇదైతే మిషన్ వచ్చేసి ఒక 1 మంత్ 1.5 మంత్ అయితే ఊరు వెళ్ళిపోతున్నాము. హాలిడేస్ అయితే ఇచ్చేసారు కదా. సో అందుకని ఇక్కడ ఇంకా మిషన్ తీసి వేరే రూమ్లో పెట్టేసుకుంటున్నాను, బెడ్రూమ్లో. ఇంకా మా హస్బెండ్ వేరే వాళ్ళతో ఎవరితో ఇల్లు ఉడిపించిన, ఆఫీస్ బాయ్ వాళ్ళతో ఎవరితోనైనా ఇల్లు క్లీన్ చేయించినా సరే కొంచెం వాళ్ళకి అడ్డం లేకుండా ఉంటుంది కదా. హాల్ ఒకటి చేయించుకుంటే చాలు. ఇంకా కిచెన్లోకి బెడ్రూమ్లోకి ఆయన వెళ్ళరు కాబట్టి హాల్ ఒకటి చేయించుకుంటే చాలు. సో అందుకని అది అడ్డం లేకుండా నేను అక్కడైతే వేరే రూమ్లో అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడైతే ఇంకా బెడ్ కూడా క్లీన్ చేసి సదిరేసుకుంటున్నాను. బెడ్ కూడా సదిరేసుకున్న తర్వాత ఇల్లు కూడా వచ్చేసుకుంటున్నానండి. ఇంకా ఎన్నిసార్లు ఊడ్చినా అంతే చెత్త వస్తుంది. ఒక 2-3 సార్లు ఊడుస్తాను, 2-3 సార్లు కూడా అంతే చెత్తేస్తారనమాట మా పిల్లలు. ఇక్కడైతే ఇంకా అంట్లు నేనే తోముకున్నాను. డిష్ వాషర్లో అయితే వేయలేదు నైట్. కొన్నిసార్లు వేయాలనిపించినప్పుడు వేస్తాను, నాకు తోముకోవాలి అనిపించినప్పుడు తోమేసుకుంటాను అనమాట. సో ఇక్కడైతే ఫ్రిడ్జ్లో నుంచి ఎగ్స్ అయితే తీస్తున్నాను. ఎందుకంటే నాకు ఈరోజు ఎగ్ ఆమ్లెట్, చీజ్ ఆమ్లెట్ అయితే తినాలనిపిస్తుంది నాకు బ్రేక్ఫాస్ట్ కింద. నేను మార్నింగ్ ఇడ్లీ దోశలు అయితే అస్సలు ఇష్టపడను. ఇట్లా ఏదైనా ప్రోటీన్ ఉన్న ఫుడ్డే తీసుకుంటాను మార్నింగ్. మనకి ఇందులోకి ఆనియన్ చిన్నగా కట్ చేసుకుని, అట్లాగే క్యాప్సికమ్ కూడా మంచిగా కట్ చేసుకోవాలి, టమాటో, ఈ 3. ఇంకా ఏమన్నా మీ దగ్గర వెజిటేబుల్స్ ఉంటే తీసుకోవచ్చు, లైక్ ఆకుకూరలు అట్లాంటివి కూడా తీసుకోవచ్చు. నా దగ్గర ఈ 3 ఉన్నాయి ప్రజెంట్ అవైలబుల్లో. సో నేనైతే ఈ 3 వేసుకున్నాను అనమాట. మంచిగా చిన్నగా షార్ప్ చేసుకోండి, తొందరగా మగ్గిపోతాయి. తర్వాత ఒక స్పూన్ కారం, అటు స్పూన్ అంటే స్పూన్ కాదు, ఎంత టేస్ట్ కావాలితే అంత టేస్ట్, నాకైతే అంత సరిపోద్దండి. అట్లాగే కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఇంకా ఒక చీజ్ పీస్ కూడా, తర్వాత 2 ఎగ్స్ తీసుకుని బీట్ చేసుకుని అందులో వేసేసుకున్నాను. తర్వాత అయితే ఒక చీజ్ పీస్, మామూలుగా మనకి ప్యాకెట్స్లో 10 రూపీస్ పీసెస్ వస్తాయి కదా, అందులో ఒకటైతే వేసుకుంటున్నానండి. ఇది మనకి 10 రూపీసో 15 రూపీసో పడిద్ది ఒకటైతే. ఇంక ఇది మొత్తం వేసేసుకుంటున్నాను. మనం చిన్నగా కట్ చేసుకుని నేనేమి వేసుకోవట్లేదు, జస్ట్ అలా వేసుకుని ఫోక్తో అయితే కొంచెం మ్యాష్ చేసేస్తే సరిపోద్ది. ఎందుకంటే అది ఆల్రెడీ మెల్ట్ అయిపోయిద్ది కదా, ఆమ్లెట్లో మెల్ట్ అయిపోయిద్ది. సో అందుకనే నేనేం కట్ చేయకుండా అలా వేసేసుకున్నాను అనమాట. వేసేసుకుని మంచిగా మొత్తం ఎగ్స్, వెజిటబుల్స్, సాల్ట్, కారం అన్నీ కలిగేలాగా మంచిగా నేను బీట్ చేసేసుకున్నాను. ఫోక్తోనే కలిపేసుకున్నాను అనమాట. తర్వాత గ్యాస్ ఆన్ చేసేసుకుని కొంచెం గీ అయితే వేసుకున్నాను. నాకు గీ ఫ్లేవరే ఇష్టం అనమాట. మార్నింగ్ గీ తింటే కూడా చాలా మంచిది కదా. సో అందుకే నేను గీ వేసుకున్నాను. ఇదైతే హోమ్ మేడ్ గీ అండి, ఇంట్లో చేసిన నెయ్యి అనమాట. అదే అయితే ఒక స్పూన్ వేసుకున్నాను. నేను కొంచెం నెయ్యి ఎక్కువే తింటాను, ఉత్తిది కూడా అట్లాగే తినేస్తాను. సో కొంచెం ఎక్కువే వేసుకున్నాను. అండ్ ఇందాక మనం కలుపుకున్నది మొత్తం ఎగ్ ప్యాటర్న్ అందులో వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. సిమ్లో పెట్టుకుని వేయించుకుంటే మంచిది. ఎందుకంటే అది మనం హైలో పెడితే ముందు ఎగ్ వేగిపోద్ది, వెజిటేబుల్స్ అన్నీ అట్లాగే కచ్చగా ఉంటాయి అన్నమాట.
అట్లా కాకుండా మనం సిమ్లో పెట్టుకుని వేయించుకుంటే మొత్తం ఈవెన్గా కుక్ అవుతాయి. అందుకని చక్కగా సిమ్లో పెట్టుకుని వేయించేసుకున్నాను. ఇప్పటికే మొత్తం ఆ చీజ్ అంతా మెల్ట్ అయిపోయిందనమాట. చూడడానికి కలర్ఫుల్గా చీజీగా ఇందులో అన్నీ ఉన్నాయండి. ఫ్యాట్స్ ఉన్నాయి, ఫైబర్ ఉంది, ప్రోటీన్ ఉంది. అస్సలు దీన్ని కొట్టిన బ్రేక్ఫాస్టే ఉండదు నన్ను అడిగితే. అన్నీ ఉన్నాయి అన్నమాట. పొద్దున్నే ఇట్లా టమ్మీ ఫిల్ అయ్యే బ్రేక్ఫాస్ట్ చేయడం వల్ల మనకి తొందరగా ఆకలేదు, వెయిట్ కూడా అంత గెయిన్ అవ్వము. పిల్లలైతే చక్కగా బయట ఆడుకుంటున్నారు. నేనైతే ఇల్లు కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా ప్రశాంతంగా టీవీ పెట్టుకుని టీవీ చూసుకుంటూ బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేస్తూ తింటానన్నమాట. ఇప్పుడు ఇంకా టీవీ పెట్టుకుని నేను ఏమి సీరియల్స్, మూవీస్ అవి ఏమి చూడను. జస్ట్ నేను యూట్యూబ్ ఆన్ చేసుకుంటాను, అందులో సాంగ్స్ చూసుకుంటాను. అండ్ ఆ సాంగ్స్ కూడా నాకు మెలోడీ సాంగ్సే ఇష్టం అనమాట. అది కూడా 90 సాంగ్స్ చూస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.